మేము చెప్పేది ఏంటంటే గత కొంతకాలంగా కూడా ఉండి నియోజకవర్గంలో ఆక్రమణలు తొలగిస్తూ ఉన్నారు. ఆక్రమణలు తొలగించలో భాగంలో దళితుల ఇల్లులు కూడా అడ్డొచ్చినాయని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా మేము చెప్పేది ఏంటంటే ఆకివీడు ఎన్ఆర్పి అగ్రహారంలో ఏదైతే చెరువు గట్టు ఉందో చెరువు చుట్టూరు ఉన్న ఆక్రమణలు తీసేయాలని చెప్పన్నారు. ఆ చెరువు మంచినీళ్ళు అన్నది అసలు పని చేయదండి. అసలు మంచినీళ్ళకి నిజంగా మంచినీళ్ళు చెరువు అనుకో మేము ఖచ్చితంగా సహకరించేవాళ్ళం. ఖచ్చితంగా అసలు చెరువు అన్నది మంచినీళ్ళకి పనిచేయదు. అయితే దాన్ని అక్కడున్న కౌన్సిలర్ ఒక ఆయన వాళ్ళ నాన్నగారు ఆలోచన ఏంటంటే చుట్టూరు పక్కల కూడా అంతా పార్క్ చేయాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ఏదో చేస్తున్నారు. అయితే మేము చెప్పేది ఏంటంటే గతంలో ఇంచుమించుగా 4 నెలలు 5 నెలల క్రితం ఏం జరిగిందంటే ఎవరికో కూడా కనీసం నోటీసులు ఇవ్వకుండా అక్కడున్న ఎవరైతే దళితులు ఉన్నారో ఒక 27 మందికి కరెంట్ కనెక్షన్ తీసి మీటర్లు తొలగించడం జరిగింది. దాంట్లో బీసీలు కూడా ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. అయితే ఆ మీటర్ల మీద మేము ఉద్యమం చేసాము. మళ్ళీ మీటర్లు ఇచ్చేదాకా కూడా ఆగలేదు. ఖచ్చితంగా మళ్ళీ మీటర్లు ఇప్పించాము. ఇప్పించిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు దాంట్లో వాళ్ళు ఉండడం జరిగింది. సడన్గా నిన్న ఉదయం ఆల్రెడీ ప్రొక్యూరర్లతో పోలీస్ డిపార్ట్మెంట్తో అంతా కూడా వెళ్ళి మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇల్లు తొలగించేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మా వాళ్ళు కూడా మేము కోర్టుకి వేసాము, గతంలో కూడా కోర్టు వేసాం, ఇప్పుడు కూడా కోర్టుకి వేసాం. అయితే ఈ 2-3 సార్లు కోర్టుకి వేయటం వల్ల కోర్టు డిస్మిస్ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చారని చెప్పి అంటున్నారు కానీ ఇప్పటివరకు మాకు నోటీస్ చూపించలేదు. అయితే అదే ఉందనే నెపంతో ఇప్పుడు తొలగిస్తున్నారు. దాన్ని చూసుకుని నేను ఆ గ్రామంలో పర్యటిస్తానని అనుమానంతో నేను ఈరోజు అవసరం చేయడం కూడా జరిగింది. మేము చెప్పేది ఒకటే ఏంటంటే ఎవరైతే దళితులు బడిగిపోయిన ఉన్నారో మీకు ఎవరికైనా సరే గవర్నమెంట్కి ఏదో అవసరం వచ్చినా ఖచ్చితంగా ఎవరైనా సరే మేము ఇవ్వడానికి అంత సిద్ధంగా ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎవరికైతే బడుగు బలహీన వర్గాలు ఎస్సీలకు ఎవరికైతే మీకు ఇల్లు ఇచ్చాము, స్థలాలు ఇచ్చామని చెప్తున్నారో దాంట్లో మాకు నమ్మశక్యం అన్నది లేదు. 4-5 ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వలేదండి, పాత ఫోటోలు పెట్టి చూపిస్తున్నారని చెప్పేసి మాకు అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఫీల్డ్లోకి వెళ్ళా, నాకు ఫోన్ చేసినప్పుడు నేను విన్న మాటలు కాదు కానీ నేను గ్రామంలో పర్యటించినప్పుడు వాళ్ళకున్న సమస్యలను కూడా మేము వినడం జరిగింది. ఇప్పుడు కానీ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్కి కానీ మేము కోర్టుకి కానీ కోర్టు ఇచ్చిన తీర్పు మేము శిరస వహిస్తాం. ఖచ్చితంగా కోర్టు తీర్పుని వహిస్తాం. ఖచ్చితంగా పోలీసు వారికి మేము వాల్యూ ఇస్తాం. దాంతోపాటుగా ఎవరైతే బడుగు బలహీన ఎస్సీలకు ఎవరికైతే ఉన్నారో దాంట్లో ఇంకెవరైనా 5-6 మిగిలిపోరని చెప్పి తెలిసింది. 5-6 కూడా మీరు ఉపాధి కల్పించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించేలాగా మీరు ఏర్పాటు చేయాలి. లేదంటే రానున్న రోజులు మాత్రం దీని మీద కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కోర్టుని తీర్పుని మేము ధిక్కరించాం. ఖచ్చితంగా మేము శిరస వహిస్తాం. కానీ కోర్టు ఆదేశాల ప్రకారం వీళ్ళు తొలగిస్తున్నారు, ఈరోజు ఆల్రెడీ తొలగిస్తున్నారని తెలిసింది. ఆయన మమ్మల్ని వెళ్ళకుండా ఇక్కడ ఆపడం జరిగింది. రైటే, ఓకే మీరు చేయండి, కానీ వాళ్ళకి మాత్రం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా మాలమాడ తరపున ప్రత్యేకంగా ఉద్యమం చేపడతాం సిద్ధంగా ఉన్నాం.